హలో అండి. సగ్గుబియ్యం వడలైతే చేసుకుందాం. ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకొని బాగా కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాం అదే కప్పుతో వాటర్ వేసుకొని అయితే 5 గంటలైతే నానబెట్టుకోవాలి. తర్వాత వేయించుకున్న శనగుళ్ళు అయితే అరకప్పు అయితే నేను తీసుకున్నానండి. మిక్సీలో వేసుకొని కొంచెం పొడి చేసుకున్నాను. తర్వాత సగం ఉడికించిన బంగాళదుంప అయితే తీసుకొని తురుముకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్ వేసుకొని అయితే కలుపుకొని ఇలా వడల్లా ఒత్తుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక కడాయిలోని ఆయిల్ పోసుకొని అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఈ వడలను అయితే వేసుకోవాలండి. ఇవి స్లో ఫ్లేమ్ మీద పెట్టి అయితే వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అంతేనండి, సగ్గుబియ్యం గారెలు రెడీ.